టాప్ 2 న్యూస్లోకి వెళ్తే ఏపీ జల దోపిడీపై బీఆర్ఎస్ గలమెత్తడంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి తక్షణమే నీటి సరఫరాను నిలిపివేయాలని లేఖలో పేర్కొంది. ఇప్పటికే కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని చంద్రబాబు సర్కారు వినియోగించుకుందని ప్రస్తావించింది. మే 25 వరకు సాగునీటి అవసరాల దృష్ట్యా ఇక ఏపీకి వాడుకోవడానికి వీలు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతున్న నీటిని కేఆర్ఎంబీ ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. ఏపీ సర్కారు అనుసరిస్తున్న ధోరణిపై కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్కు లిఖితపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల వాటాపై ఎటకేలకు రేవంత్ ప్రభుత్వంలో కదలిక రావడం పట్ల మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, రేవంత్ సర్కార్లో కదలిక రావడానికి గల కారణాలేంటి? అలా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కృష్ణా బేసిన్ లో నీటి వాటాపై కనీసం ముద్రించ విడతని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్తో పాటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పలువురు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం కృష్ణా జలాల నీటి వినియోగంపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మొత్తునిద్ర వీడాలి, బంధాన్ని విడదీయాలి. ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇక తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న బంధాన్ని విడదీసి ఏపీ గురు శిష్యుల బంధానికి మధ్య ఉన్న ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఛేదించినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూరుతుంది, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళంతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే నిన్న రాత్రి 10 గంటల తర్వాత కేఆర్ఎంబీ కావచ్చు, ఇటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ నిన్న సమావేశం ఉన్న కానీ ఏపీ ప్రభుత్వం నుంచి దానికి స్పందన రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం మేము కేఆర్ఎంబీ సమావేశానికి రాలేకపోతున్నాం, సోమవారానికి వాయిదా వేయని చెప్పేసి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సైతం వారికి వత్తాసు పలికే విధంగా చేసింది. చంద్రబాబు లాబింగ్ పనిచేసిందని చెప్పేసి కూడా అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మరింత ఉధృతం చేసింది. ఈ తరుణంలోనే కేఆర్ఎంబీకి సంబంధించి వచ్చి కృష్ణా జిల్లాల వినియోగం సంబంధించి ఒక లేఖ రాశారు సెక్రటరీ రాహుల్ బొజ్జా. లేఖలో ప్రత్యేకంగా అనేక అంశాలను కూడా పేర్కొన్నారు. కేఆర్ఎంబీ ఏ రోజు పట్టించుకోకుండా ఉపేక్షించడంలో ఇప్పుడు ఈ సమస్య జటిలంగా మారిందని కూడా లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించుకుని పోయే హక్కు ఆంధ్రప్రదేశ్ ఎక్కడదని కూడా ఆయన సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం మే నెల మాసాంతానికి గాను తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు 107 టీఎంసీ నీటి అవసరాన్ని అవసరం ఉందని ఈ సందర్భంగా కేఆర్ఎంబీ చైర్మన్ కు వివరంగా లేఖలో పేర్కొన్నారు. తద్వారా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో 13 లక్షల ఎకరాల్లో వేసిన ఏదైతే యాసంగి పంటను కాపాడంతో పాటు కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సాగునీటి అవసరాలకు సైతం ఏదైతే నీటి అవసరాలు ఉన్నాయో వాటిని కూడా దాహార్తి తీర్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వెచ్చిపోస్తూ ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు సైతం హైదరాబాద్ సాగునీటి అవసరాలను గుర్తు చేస్తూ ఇది ఇట్లా ఒకవేళ కేఆర్ఎంబీ పైన కావచ్చు, ఇటు ఏపీ తరలించుకోపోతున్న అక్రమ జలాల పైన కనీసం కూడా స్పందించకపోతే హైదరాబాద్ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి, దాహార్తి తీర్చాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా గొంతులు ఎండిపోతాయి తెలంగాణ హైదరాబాద్ నగర బదిలీ అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పిన నేపథ్యంలో కదిలికి వచ్చింది. వారంతా కూడా నిన్న ఏదేమైనప్పటికీ నిన్న ఒక లేఖ రాశారు. ఇప్పటికైనా కేఆర్ఎంబీకి కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకుపోతున్న అక్రమ నీటి దోపిడిని అడ్డుకునేందుకు ఇప్పటికైనా ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా కొంత స్వల్ప ఊరన్నది. కానీ రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్లి కేఆర్ఎంబీ నుంచి కావచ్చు, ఇటు ఏపీ జల దోపిడిని అడ్డుకోవడంలో ప్రభుత్వం చెప్పేసి కూడా రైతాంగం అంతా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.